బిడ్డల పరిస్థితి ఏంటంటే నా దేవుణ్ణి నేను ఎరుగుతున్నాను చెప్పు. రెండో శృతి ఏం చెప్పొద్దు, నా ప్రభు నాకు తెలుసు, ఆయన ఏందో నాకు తెలుసు, నా దేవుడు నాకు తెలుసు. ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు గొడ్రాలివి, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు వ్యాధిగ్రస్తుడు, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. కేసుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. అప్పుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. దేవుడు నాకు తెలుసు. నేను ఆయన ఎరుగుదును, నేను ఆయన ఎరుగుదును. ఆయన ఒక చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు. చేస్తాడు. నేను ఆయన మీద విశ్వాసం ఉంచా, సిగ్గుపరచడు. ఆయన్ని నమ్మి అడిగేశా, మునగనీయడు. ఆయన్ని నమ్మి అడిగేశా. ఏ అవమానం నీకెదురైనా, నాకెదురైనా, ఎలాంటి తృణీకారాలు ఎదురైనా గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఇవన్నీ కూడా నీకు మళ్ళా రేపు ప్రశంసలుగా మారిపోతాయి, ప్రశంసలుగా మారిపోతాయి. అలా చేసే దేవుడు నా దేవుడని నువ్వు ఎరగాలి, దేవుడని నువ్వు ఎరగాలి. ఈరోజు నీ బిడ్డల్ని బట్టి నువ్వు కృంగిపోతుండొచ్చు, నీ బిడ్డల పరిస్థితులను బట్టి నువ్వు అల్లాడిపోతుండొచ్చు, ఏడుస్తుండొచ్చు. వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు, వాళ్ళని గురించి నలుగురు అంటున్న మాటల్ని బట్టి నువ్వు కుమిలిపోతుండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా దేవుని బట్టి నువ్వు కలత చెందొద్దు, నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, సిగ్గు ఫీల్ అవ్వద్దు. నా దేవుడు నీ బిడ్డల విషయంలో చేసే అద్భుతమైన కార్యాలు తొందరలో చూడబోతున్నావు. మాట విని మారు మనసు పొందావు, ఆయన మాట విని బాప్తిస్మం పొందావు, ఆయన మాట విని ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు. ఆయన మాట చొప్పున బతకడానికి అహర్నిశలో ఆరాట పడుతున్నావు. ఆయన మాట చొప్పున నువ్వు వేసిన అడుగు నా దేవుడికి తెలియదు. ఆయన మాట విని నువ్వు నీళ్ళలో దిగావని తెలియదు. ఆయన అశ్రద్ధ చేస్తే నువ్వు మునిగిపోతావు అని తెలీదు. అందుకే చెప్తున్నా, నిన్ను ఆయన మునగనీయడు. పేతురు, నడుస్తావా? నడు అంటే అడిగేశాడు, నడుస్తున్నాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. వదిలేడా ప్రభు? పరిగెత్తుకుంటా వచ్చి పేతును బట్టి నిలబెట్టి, చిరునవ్వున అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు పరిగెత్తి వచ్చాడు తెలుసా పేతురు దగ్గరికి? నా యేసయ్య, అయ్యో నా మాట విని వీడు అడిగేశాడు, నా మాట విని నా బిడ్డ నీళ్ళలో అడిగేశాడు, నా మాట విని ముందుకు వచ్చాడు. ఏదో అటు ఇటు చూసి కొంచెం శోధించబడ్డాడు, కానీ నన్నే కేకేశాడుగా. కాబట్టి నా మాట నమ్మి అడిగేసినోడిని నేను ఎట్టు వదిలిపెడతాను? నేను వదలను, మునిగిపోని.